కార్తీక మాసం ఏకాదశి పర్వదినాన తలపెట్టిన లక్ష దీపోత్సవంలో ప్రతి వీధి దీపాలంకరణలతో ముస్తాబైంది. అక్కడకు చేరుకున్న భక్తులందరూ ఇది మాకు దొరికిన అదృష్టంగా భావిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆలయ ప్రాంగణంలో ప్రతి ప్రాంతాన్ని దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనేక దాడులను దండయాత్రలను తట్టుకొని నిలబడిన ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా మన చోడవరంలో స్వయంభూలుగా వెలిసిన తండ్రి కొడుకుల దివ్యక్షేత్రంలో ఒకటైన శివాలయం నందు ఏకకాలంలో 71,000 దీపాలతో దీపోత్సవం కార్యక్రమంను జరపడానికి నిశ్చయించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులందరూ ఆలయ ప్రాంగణం మొత్తాన్ని అత్యంత సుందరంగా వైభవంగా దీపాలంకరణలతో ముస్తాబు చేశారు. హర హర మహాదేవ హర హర మహాదేవ ఓం గణానాత్వా గణపతిం దవామహే కవిం కవీనాపమస్రవస్తమో ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలు, పెద్దలు, భక్తులు హరహర మహాదేవ అని ఆ సర్వేశ్వరుని స్మరిస్తూ ఉంటే ఆ హరహర ధ్వనులకు మనలో ఉన్న బాధ, కోపం, నిరాశ, నిస్పృహ లాంటివన్నీ తొలగిపోయి ఒక రకమైన ప్రశాంతత, ఆ సదాశివుని యందు భక్తి మాత్రం మనలో నిండుగా ఉంటుంది. శివమాల ధారణలో ఉన్న శివయ్యలు అఘోర వేషధారణలో ఆ సదాశివుని స్మరిస్తున్నారు. ఆ సదాశివుడే తనలో ఆవహించాడా అన్నంత విధంగా వాళ్ళు తన్మయత్వానికి లోనయ్యారు. ఇటువంటి దృశ్యాన్ని చూడడం మన అదృష్టం. ఇలాంటి ఈ పుణ్య కార్యక్రమం 6 సంవత్సరాల క్రితం 11,000 దీపాలతో మొదలై ప్రతి సంవత్సరం 10,000 దీపాలు పెంచుకుంటూ ఈ సంవత్సరానికి 71,000 దీపాల వరకు వచ్చింది. ఇది మున్ముందు 1,00,000 దీపోత్సవంగా మారి ఆ సదాశివుడు మరియు భక్తులు, ప్రజలు అందరి మద్దతుతో 1,00,000 దీపోత్సవమై వెలగాలని మా ఆకాంక్ష. కోరిన వెంటనే కోరికలు తీర్చే బోలాశంకరుడు అనే పేరు కలిగిన మన శివాలయం నందు ఇటువంటి కార్యక్రమం జరపడం వల్ల సకల సుఖాలు, సౌభాగ్యాలు అందరికీ పొందుతాయని ప్రసిద్ధి. ఎంతో ఘనకీర్తి కలిగిన మన ఆలయం నందు ఇలాంటి కార్యక్రమాలు జరగడం, దానికి ప్రజలు, అధికారులు అందరూ సహాయక సహకారాలు అందించడం వలన ఈ కార్యక్రమం నిర్విరామంగా, నిరాకంఠంగా, సజావుగా సాగుతుంది. ఇదే సహాయ సహకారాలు ప్రతి సంవత్సరం అందిస్తారని, మన స్వయంభూ దేవాలయం యొక్క ఘనకీర్తిని ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని, అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. 90s నెస్ట్.